హరే కృష్ణ. మా ఫ్రెండ్ ఒకటి అడిగాడు, ఇలా ధర్మం గురించి మతాల గురించి చెప్పి అవేర్నెస్ తెచ్చి ఏం చేస్తావు, ప్రతి దేశం ముందుకెళ్ళిపోతుంది, మనం ఇంకా రిలీజియస్ లో పడున్నామని చెప్పి అన్నాడు. నేను అదే అనుకున్నా ధర్మం గురించి వీడియో స్టార్ట్ చేసే ముందు దాకా. సరే, ఒకటి ఆలోచించండి. ఒక రూమ్ లో ఒక 100 మంది ఉన్నారు. దాంట్లో ఫస్ట్ సెట్ ఆఫ్ 50 మంది ఒక దేవుణ్ణి నమ్ముతూ యూనిటీగా ఉన్నారు. ఇంకొక సెట్ ఆఫ్ 50 మందిలో ఒక 30 మంది ఇంకొక దేవుణ్ణి నమ్ముతున్నారు. ఒక 10 మంది దేవుణ్ణే నమ్మట్లేదు. ఇంకొక 10 మంది ఏ దేవుడైనా పర్లేదు, అందరూ చెప్పింది ఒకటే కదా అని చెప్పి అన్నారు. ఈ విషయం మీద మళ్ళీ రాబోయే వీడియోలో మాట్లాడతాను. అన్ని మతాలు ఒకటే చెప్పాయా లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయా అన్నది వచ్చే వీడియోలో చెప్తాను. సరే, ప్రస్తుతానికి లాస్ట్ 10 మంది ఇలా అందరూ ఒకటే చెప్పారు కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సెకండ్ సెట్ ఆఫ్ 50 మంది యూనిటీగా లేరు. కానీ సొల్లు చెప్పడానికి మాత్రం ముందున్నారు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి. ఆ ఫస్ట్ సెట్ ఆఫ్ 50 మందికి రిలీజన్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్. ఈ సెకండ్ సెట్ ఆఫ్ 50 మందికి అట్లీస్ట్ నేషన్ ఫస్ట్ కాదు, ధర్మము ఫస్ట్ కాదు, కానీ ఇండియన్ ముందుకు తీసుకెళ్లిపోవాలి. రోడ్డు మీద చేసేయాలి. ఇండియన్ ముందుకు తీసుకెళ్లిపోవాలి. ఓటు వేసేటప్పుడు నాకు 2000 వచ్చాయని చూసుకోవాలి. ఇండియన్ ముందుకు తీసుకెళ్లిపోవాలి. నీ క్యాస్ట్ ఓడ్ అయితే ఓటేసేయాలి. సో ఇలా సొల్లు చెప్పుకుంటూ ఈ సెట్ ఆఫ్ 50 మందిలో మిగిలిపోయి, ఇప్పుడు ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ 50 మంది ఒక దేవుని నమ్ముతున్న వాళ్ళు ఈ సెకండ్ సెట్ ఆఫ్ 50 మందిలో వీక్ గా ఉన్న ఒకరిని చూసి, నువ్వు దేవుని నమ్మడం కరెక్టే, కాకపోతే నిజ దేవుణ్ణి తెలుసుకోవట్లేదు నువ్వు, కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోతే నువ్వు నరకంలో వేయబడతావు, ఒకసారి నమ్మి చూడు నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పి ఆ వీక్ గా ఉన్నాడు ఆల్రెడీ పర్సనల్ ప్రాబ్లమ్స్ తో ఉంటాడు కాబట్టి వాడిని టార్గెట్ చేసి మతం మారుస్తారు. వాడు ఎలాగో సెక్యులర్ భావజాలతో ఉంటాడు, ఏదైతే ఏముంది, ఏ దేవుడైతే ఏముంది, ఇది ట్రై చేద్దాం అని చెప్పి మారుతాడు. వాడు ఫస్ట్ లో వెనకపోయినా తర్వాత స్లోగా చేంజ్ అవుతాడు. తర్వాత ఆ చేంజ్ అయిన వాడితో నీ జీవితంలో అద్భుతాలు జరిగాయి అని చెప్పించి వేరే వాడిని మార్చమని చెప్తారు. ఇప్పుడు ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ లో 51 మంది అయ్యారు. ఎవరైతే ఈ సెక్యులర్ లో అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో 49 మంది అయ్యారు. ఈసారి ఈ 49 మందిలో ఈసారి వీక్ గా కాదు, హైలీ ఇంటెలెక్చువల్ ఎర్రపప్పని మార్చడానికి చూస్తారు. సో ఇదే ప్రాసెస్ రిపీట్ చేసి వాడికి చెప్పినప్పుడు ఆ 49వ వాడు అన్నాడు, లేదు నేను నమ్మను, నేను ఏ దేవుడినైనా ఒకేలా చూస్తాను, నేను అందరినీ నమ్ముతా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే నేను హైలీ ఇంటెలెక్చువల్ ఎర్రపప్పని కాబట్టి అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ 51 మందికి కోపం వచ్చింది. అప్పుడు వీడికి వెరీ గుడ్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. When Muslims go and conquer the adjacent country, what do? We kill them all? No. The Prophet says the first thing you do is call them to Islam. If they accept it, leave them. Halas, they're Muslims, we go. If they refuse, then tell them to pay taxation, jizya. If they refuse, then we have to fight. And if we fight you, then we capture you, you become our slaves, and we take your land, and you take whatever. Because you refuse, I give you 2 good options. ఇలా 2 గుడ్ ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు ఈ 49వ వాడికి భయం మొదలైంది. కానీ వీడితో పాటు ఇంకా 48 మంది ఉన్నారు కదా అని చెప్పి ధైర్యంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మావా, నాకు ఇలా వెరీ గుడ్ 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఇప్పుడు నాకు మీ హెల్ప్ కావాలని అడిగాడు. ఇప్పుడు ఆ 48 హైలీ ఇంటెలెక్చువల్ ఎర్రపప్పలో యూనిటీ లేదు కదా, మా నల్లని కాదుగా బెదిరించింది, నాకెందుకులే అని చెప్పి కొంతమంది వదిలేశారు. మిగతా కొంతమంది మాత్రం మనవాడే కదా, హెల్ప్ చేద్దాం అని చెప్పి రియాక్ట్ అయ్యారు. అప్పుడు ఈ 51 మంది మెజారిటీ అవుతున్నప్పటికీ, అమ్మ బాబోయ్ మైనారిటీల మీద దాడి చేసేస్తున్నారు, ఇదేనా సెక్యులరిజం అని చెప్పి వాయిస్ రేస్ చేశారు. యూనిటీగా ఉన్నారు కదా. అప్పుడు ఈ 48 మందిలో కొంతమంది మనకెందుకు వచ్చిన తలకాయ పోటురా బాబు అని చెప్పి ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళని చూసి మన